ఇలా కథలు చెప్పేవారు కదా, అనగనగా వన్స్ అప్ అనే టైం అని. When we were all little, our elders used to tell us stories once that started with once upon a time. ఆ స్టోరీస్ విన్నప్పుడు మనకి ఏమనిపించేది అంటే, చాలా అంటే వన్స్ అప్ అనే టైం అని స్టార్ట్ చేయగానే చాలా హ్యాపీగా వచ్చేసేవాళ్ళం వినటానికి. So whenever they started the stories with once upon a time, we used to very enthusiastically, happily come to listen to those stories. అయితే మనం పెద్దగా అవుతున్న కొద్దీ ఇప్పుడు ఆ వన్స్ అప్ అనే టైం అనగానే ఇది పిల్లల స్టోరీ అని చెప్పేసి వెళ్ళిపోతాం కదా. As we've become older now, if we ever listen to the word once upon a time, we start considering it a child story and we leave it alone. సో అదే స్టోరీ చిన్నప్పుడు విన్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉందో ఇప్పుడు అది లేదు, ఎందుకంటే వీఆర్ గ్రోన్ అప్ నౌ. The kind of enthusiasm we used to have as kids for those kind of stories, we don't have them right now because we've grown up now. సో అది ఏమవుతుంది అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఎంప్టీనెస్ని ఫిల్ చేసుకోవడానికి ఏదో ఒకటి వెతుకు రియల్ థింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. So every human, to fill some kind of void that he has inside himself, is searching for something to fill that void. ఆ వాయిడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం మంది పేకాడలు ఆడతారు, కొంచెం మంది సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతారు, రకరకాల విధాలుగా ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. So everybody uses different things like gambling or smoking or drinking or any other thing to fill that void in their lives. మనలాంటి వారు అయితే చర్చ్కి సండే వచ్చి లేదా రిలిజియన్ ప్రాక్టీస్ ద్వారా రకరకాల, అంటే ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ వేస్, ఏది తప్పనట్లేదు కానీ రకరకాల విధాలుగా వి ట్రై టు ఫిల్ దట్ వాయిడ్ అనమాట. So everybody they find religion or they go to church or they find something to fill that void in their lives. సో ఆ నిజమైనది ఏదో అది వచ్చినప్పుడు ఆ వాయిడ్ నింపబడుతుంది. అంతవరకు ఏది చేసినా కానీ వాయిడ్ ఎప్పుడు అది ఎంప్టీగానే ఉండిపోతుంది అనమాట. No matter what is done to fill that void, only when the real thing comes along is when that void is filled. సో అపోస్తలుడైన యోహాను కూడా అందు నిమిత్తమే ఈ పత్రిక రాస్తున్నాడు, ఆ వాయిడ్ ఎలా ఫిల్ చేయాలి అన్న దాని గురించి రాస్తున్నాడు. So John the Apostle wrote this epistle to tell us how to fill that void. ఆయన రాసే ఫస్ట్ సెంచరీ టైంకి అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ రెండు ప్రాముఖ్యమైన వాటి గురించి ఆయన రాశాడు అనమాట. So when John was writing this in first century, there were multiple problems, but he primarily wrote about two problems. When జాన్ రాశాడు అన్నప్పుడు మనకి ఏం గుర్తుండాలంటే, ఇది రాసిన టైంకి జాన్ వాజ్ అన్ ఓల్డ్ మ్యాన్, అరౌండ్ 90 years ఉండొచ్చు, అండ్ రాసింది కూడా అరౌండ్ 85 to 95 ADలో రాసి ఉండొచ్చు అంటారు. We must put into context that when John the Apostle wrote this, he was a very old man and he was between the ages of 85 to 95, and 85 to 95, ఆయనకి అరౌండ్ అంటే 90 years ఉండొచ్చు అని అంటారు. They say that he might have been 90 years of age. సో ఇది ఏమవుతుంది అంటే, మనం చూసుకున్నట్లయితే పెంటకోస్టల్ డే నుంచి ఈ లెటర్ రాసే వరకు మనం ఆయన ఏజ్ చూస్తే 60 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ హీ హ్యావ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఎలా అంటే ఒక పాస్టర్గా ఉండుంటుంది, ఒక ఎవాంజలిస్ట్గా ఉండుంటుంది, ఒక రకరకాల విధాల్లో హీ హాస్ సీన్ ఎవ్రీథింగ్ అనమాట చర్చ్ హిస్టరీని. From the day of Pentecost to the day that John the Apostle wrote this gospel, he would have seen multiple experiences as a preacher, as a evangelist, as a pastor. ఆయనకి ఇన్ని విధాల చర్చ్ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీథింగ్ ఆయన చూసి, విత్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రైటింగ్ దిస్ లెటర్ అనమాట. John the Apostle is writing this letter with all the experience of all the ups and downs that he's seen in the church for 60 years. సో ఆయన రాసిన మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ లెటర్ మొత్తంలో రెండే థింగ్స్ కనిపిస్తాయి, గాడ్ ఈజ్ లైట్ అండ్ గాడ్ ఈజ్ లవ్ అన్న రెండు ప్రాముఖ్యమైన విషయాలు థీమ్ ఈ అన్నిట్లో కనిపిస్తాయి. So the two primary themes upon which the entire epistle is written about is one, that God is love, and two, that God is light. God is light and God is love. Yeah. One, that God is light, and two, that God is love. సో ఈ ఫస్ట్ వర్స్ మనం చూసుకున్నట్లయితే ఈ బిగినింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇలాంటి ఇంకో ఓవరాల్గా బైబిల్ మొత్తంలో 4 greater beginnings ఉంటాయి అన్నమాట. So there are a total of 4 greater beginnings throughout the Bible. This is one of them అన్నమాట. This is one of them. మిగిలిన 3 ఏమై ఉంటాయంటే, the remaining 3 are Genesis 1:1, next, correct, next, మార్క్ 1:1, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సువార్త ఆరంభము అని, అంటే దట్ ఈజ్ ఆల్సో ద గ్రేటెస్ట్ బిగినింగ్ అనమాట. సో అలా 3 greatest బిగినింగ్స్ తర్వాత
దిస్ ఈస్ ద ఫోర్త్ గ్రేటెస్ట్ బిగినింగ్ అనమాట. So after three greatest beginnings throughout the Bible, this is the fourth greatest beginning. జీవవాక్యము అని ఇక్కడ స్పష్టంగా దాంతో బిగిన్ చేస్తాడు. ఆది దట్ విచ్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ అని, విచ్ అన్నది ఏంటంటే జీవవాక్యము అని ఇక్కడ స్పెసిఫై చేస్తాడు. So he starts the chapter by saying word of life. He specifies saying that which was from the beginning, that which is the word of life. సో మనం ఈ వాక్యాన్ని స్పష్టంగా దాని లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆ వర్డ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అని మనకు అర్థమవుతుంది. So when we delve into the word a little deeper and understand what the word of life is, we will come to know that it is Jesus Christ. అండ్ దిస్ వర్డ్ ఆఫ్ లైఫ్ హ్యాస్ ఇన్వేడెడ్ ఎ టైమ్ అండ్ స్పేస్. అంటే ఎలా అంటే ప్రతి కాలంలోనూ, ప్రతి సమయంలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి భాష మాట్లాడే వారందరిలో దిస్ వర్డ్ హ్యాస్ గాన్ అనమాట. So this word has gone to each and every sect and tribe and every language and every origin there is, and it has gone to each and multiple places. మనం ఈరోజు చూసుకున్నట్లయితే వాక్యం ప్రకటించబడిన ప్లేస్ ఆల్మోస్ట్ దాదాపు 90% ఆఫ్ ప్లేసెస్ కూడా కవర్ అయిపోయి ఉంటుంది కదా. 90% of the places today have had gospel being preached to them. సో ఇక్కడ మాట్లాడుతున్న ఇన్ ద బిగినింగ్ అంటే అది భూమి పుట్టక ముందు కాదు, సువార్త ఆరంభం ముందు కాదు, జాన్ బిగినింగ్ కాదు. ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్ అంటే దేవుడు ఆదియు అంతమై ఉన్నాడు కదా, ఆ ఆది గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. So the beginning that is being spoken about here is not the creation, is not when John was starting his ministry, but rather it is talking about the beginning and the end that we say about God, the Alpha and the Omega. ఆల్ఫా అండ్ ఒమేగా. సో ఇక్కడ ఆది అంతం అంటే దేవుడికి ఆది లేదు, అంతం లేదు కాబట్టి ద బిగినింగ్ అన్నది ఇంకా ఆది లేని ఆది అన్నమాట అది. So the beginning here is talking about the beginning and the end that God doesn't have. సో దేవుడు మనకి ఇక్కడ జోహాన్ ఏం చెప్పాలనుకున్నాడంటే, ఆ రోజు ఉన్న సమస్య ఏంటంటే యేసు ప్రభుని మనిషిగా, ఎట్ ద సేమ్ టైం గాడ్గా, దేవుడిగా అండ్ మనిషిగా ఆ రోజు గుర్తించలేదు. వాళ్ళు ఎయిదర్ మ్యాన్ అన్నారు లేదా ఎయిదర్ గాడ్ అన్నారు ఫస్ట్ సెంచరీలో ఉన్న ప్రాబ్లంలో. So the problem that was happening in the first century was that Lord Jesus Christ was being either recognized as a man or a God, but not both. జాన్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కోసం ఈ పత్రిక రాశాడు. సో ఈ పత్రికలో దీన్ని ఈ పాయింట్ని చాలా క్లియర్గా డీల్ చేస్తాడు. So John, to solve that problem, wrote this epistle, and he deals with it very clearly in this epistle. సో ఇప్పుడు మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనమే దేవుడు అయి ఉన్నాం అనుకో, మనం ప్రజలకి మనం రివీల్ చేసుకోవాలనుకోండి, ఎలా రివీల్ చేసుకుంటాం? If we are God and if we have to reveal ourselves to the people, how would we do it? సో ఇక్కడ దేవుడైతే ఏ విధంగా రివీల్ చేసుకున్నాడంటే, మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్ 1:20 ఒకసారి చూసినట్లయితే, So God revealed himself in this way. If we look at Romans 1:20, రోమన్స్ ఫస్ట్ చాప్టర్ 20th వర్స్, ఎవరైనా తెలుగులో బిగ్గరగా చదవండి. Romans first chapter 20th verse. Somebody please read it out loud in Telugu. సో ఆయన సృష్టి ద్వారా కొంత బయలుపరుచుకున్నాడు. So he revealed himself through the creation that he made. ఆ రివల్యూషన్ సరిపోలేదు, దేవుని ప్రేమ అంతటిని వివరించడానికి ఆ రివల్యూషన్ సరిపోలేదు. So that revelation wasn't enough to reveal the entirety of God's love. సో అందుకని దేవుడు ఎంత బాగా రివీల్ చేసుకున్నాడంటే తనే భూమి మీద మానవ రూపంగా వచ్చాడు. So in order to reveal himself much further, he came into this world as in the form of a man. సో ఇప్పుడు మన యొక్క ఆలోచనలు, తలంపులు ఏం అంటే మన యొక్క మైండ్ అండ్ థాట్స్ మనల్ని చూపిస్తాయి అనమాట. ఇలా ఆలోచిస్తాము, ఇలా మాట్లాడతామని మనని సూచిస్తాయి కదా. Our thoughts and our words reveal to others who we are, represent who we are. అండ్ అదే యేసు ప్రభు మాట్లాడినప్పుడు అది దేవుని థాట్స్ని, దేవుని ఆలోచనలు అవి రివీల్ చేస్తూ ఉంటాయి, దేవుని మనస్సుని రివీల్ చేస్తుంది. So when Lord Jesus Christ spoke, it revealed the heart and the mind of God. సో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ కాబట్టి హీ రివీల్డ్, ఆయన మాట్లాడే మాట అంతా దేవుడి మాటే కదా అప్పుడు. So when Lord Jesus Christ came to this world, each and every word that he spoke is word of God. సో దాన్ని బట్టి అదేమైందంటే వర్డ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, అంటే జీవవాక్యం అని ఆయనకు ఆ పేరు కూడా, బిరుదు కూడా వచ్చిందనమాట. So that is why it is called word of life. That is why it is called word of life. సో ఈ వర్డ్ ఆఫ్ లైఫ్, జీవవాక్యం అన్నది ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఫ్రమ్ ద బిగినింగ్ చూసుకున్నట్లయితే ఆది నుంచి ఏది ఉంది అని మనం ఒక్కసారి ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ థింక్,
మనుషులు లేరు, మనుషులు లేని కాలంలో హెవెన్ అండ్ ఎర్త్ లేదు, హెవెన్ అండ్ ఎర్త్ లేని కాలంలో దేవదూతలు లేరు. అంటే బ్యాక్ వెళ్తున్న కొద్దీ If we start going to the beginning of creation, where humans weren't there before that, earth wasn't there before that, angels weren't there. సో ఎర్త్, ఏంజల్స్ అసలు ఏది లేని కాలంలో వాట్ వాస్ దేర్? So when nothing, earth, angels, when nothing was there, then what was there? గాడ్ అంటే ట్రయూన్ గాడ్ ఉన్నాడు, త్రియేక దేవుడు. So the God of Trinity was there. సో గాడ్ ఆఫ్ ట్రినిటీ ఉన్నప్పుడు ఏంటంటే తండ్రి ఈ ట్రినిటీ అన్న సిద్ధాంతం ఎంత సెన్సిటివ్ అండ్ డీప్ అంటే, So this concept of Trinity is extremely sensitive and deep at the same time. ఎందుకంటే ఇది మనకి అర్థం కాలేదు అంటే ఒక్కొక్క ఆయన చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఇఫ్ ఈ మనకి అర్థం కాలేదంటే మన రక్షణ మిస్ అయిపోతాం, ఎందుకంటే వీఆర్ నాట్ వర్షిపింగ్ ద రైట్ గాడ్. So if we cannot completely understand this, we will miss out on our salvation, because then we will not be worshipping the actual God. ఎందుకంటే ఇక్కడ మనకి ఒకడే దేవుడు మూడు పనులు చేశాడా, అలాంటి రకరకాల క్వశ్చన్స్ ఈ డేలో కూడా చాలా రకాలుగా వస్తూ ఉంటాయి కదా. So till this day there are many more questions about how one God can do three different things and everything. సో మన ఫౌండేషన్, మన బిలీఫ్ ఏంటంటే దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ పర్సన్స్ బట్ ఇన్ వన్. So our foundation and our belief is that there are three different persons but in one. సో పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3 అని ముగ్గురు, అంటే 3 డిఫరెంట్ పీపుల్ కాదు, 3 in 1 లాగా. So they are not three different people, but they are 3 in 1. సో ఇందులో సెకండ్ పర్సన్ హూ కేమ్ టు ఎర్త్ ఈజ్ జీసస్ క్రైస్ట్. So the second person in this Trinity is who came to the earth is Lord Jesus Christ. సో హీ ఈస్ దేర్ ఫ్రమ్ ద ఎటర్నిటీ, అంటే ఆయన నిత్యత్వం అంతా ఉన్నాడు. అందుకే ఇక్కడ జీవవాక్యం, హీ ఈజ్ ఏది లేనప్పుడు ఆయన ఉన్నాడు, ఏది లేనప్పుడు ఆల్ఫా అండ్ ఒమేగా. హీ విల్ బి దేర్ బిఫోర్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ బి దేర్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. So he has been there for eternity, he will be there after everything, and he was there before everything. సో అందుకని ఆయనకి జీవవాక్యం అని పేరు ఉంది అన్నమాట. So that is why he is called the living word. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏం చూడొచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటే దేవుని తెలుసుకుంటే, ఆయన జాన్ 14:9 అంటారుగా, నేను తండ్రి ఒకటై ఉన్నామని చెప్తాడు కదా. So according to John 14:9, Lord Jesus Christ says that he and the Father are the same. సో మనకి ఇప్పుడు ఏమర్థమైంది, ఇన్ ద ఎటర్నిటీ, ఇన్ ద బిగినింగ్ ఓన్లీ గాడ్ వాజ్ దేర్. సో గాడ్ ఉన్నప్పుడు గాడ్కి ఏముందంటే ఆ 3 persons మధ్యలో లవ్ ఉంది. So before everything, in the beginning, there was God, and between the 3 persons in the Trinity there was love, విచ్ ఈస్ ఫెలోషిప్ ఉంది. so which is called fellowship. అండ్ లైట్ ఉంది, అంటే లైఫ్ ఉంది. So and they had light, which is also life between them. సో ఏది లేనప్పుడు ఉన్న 2 things ఏంటంటే లైఫ్ అండ్ ఫెలోషిప్ అండ్ లైఫ్, ఈ 2 thingsే ఉన్నాయి ఇన్ ద బిగినింగ్. So before anything was there, the 2 things that were there were light and fellowship. సో ఇక్కడ ఇది ఎందుకు లైఫ్ అండ్ ఫెలోషిప్, సో ఎందుకు ఇది జాన్కి అంత ప్రాముఖ్యం ఏంటంటే, రకరకాల, అంటే ఎవ్రీ ఎపిస్టల్ ఈజ్ రిటర్న్ టు అడ్రస్ వన్ ఆర్ అదర్ ఇష్యూ అన్నమాట. So this epistle is extremely prominent for John, because every epistle is written to address one or the other issue. సో ఇప్పుడు మనం యేసు ప్రభు గురించి తప్పుగా అర్థం చేసుకుంటే వీఆర్ కంప్లీట్లీ అండర్స్టాండింగ్ రాంగ్ అబౌట్ ట్రినిటీ అండ్ వీఆర్ నాట్ కంప్లీట్లీ సేవ్డ్. So if we completely do not understand who Jesus Christ is, then we would be misunderstanding what Trinity is and not be completely saved. సో ఆ యేసు ప్రభు జాన్ 1:1 కూడా ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని. So in John 1:1 it says that in the beginning there was the word, and the word was light, and the word was God, and the word was God, and word was with God, and word was with God. సో మనకేం తెలుసు అంటే ఆది నుంచి ఉన్న జీవవాక్యం యేసు ప్రభు అన్నది ఫస్ట్ వర్స్ తోటి ఫస్ట్ లైన్లో మనకు అర్థమైంది. So we understand that from the first verse that Jesus Christ was there from the beginning. There from the beginning, and he is the word of life. And he is the word of life. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, జాన్ రాసినప్పుడు మనకి ఈ జీవవాక్యం గురించి రాసినప్పుడు మనం అనుకోవచ్చు కదా, అంటే వాట్ వి కాల్ దిస్, యేసు ప్రభు ఇప్పుడు మనిషిగా ఉన్నాడు కదా, ఆయన జాన్ ఈ కింద వర్సెస్లో అంటారుగా, మా చేతులు తాకి చూచాయి, మేము ఆయన నిదానించి కనుగొన్నామని చెప్తాడు కదా. So we can think of it this way when it is written about word of life.
We have seen him, we have touched him. It says that for the life that we have seen it and hear or witness and show unto you the eternal life. సో ఇది ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఆ రోజుల్లో గ్నాస్టిసిజం అన్న ఒక సిద్ధాంతం వచ్చిందనమాట. So this was written for the reason because a philosophy called Gnosticism was prominent in those days. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే నాస్టిసిజం అంటే మాకు సపరేట్ జ్ఞానం ఉంది, ఆ సపరేట్ జ్ఞానంతో సాల్వేషన్ అంటే ఏదో వస్తుంది, నాట్ విత్ జీసస్ క్రైస్ట్ అని యేసు ప్రభుని వారు దేవునిగా గుర్తించలేదు. So that according to that philosophy they used to proclaim that they had a separate knowledge for themselves and according to that knowledge they will be saved, and they rejected Lord Jesus Christ. సో అందుకని యోహాన్ ఏం చూపిస్తున్నాడు అంటే మేము తాకాము, చూసాము, మాట్లాడామంటే లాస్ట్ వీక్ కూడా చూసుకున్నాం వర్షిప్ మెసేజ్లో, హీ హ్యాస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ కంప్లీట్లీ మ్యాన్, మనిషిలాగా కూడా జీవించాడు అన్నది. So this is why they say that we have seen, heard and declare unto you, and because they want to show that Lord Jesus Christ was here as a man. హీరజ్ ఆయన రెండు చూపిస్తున్నాడు ఇక్కడ, ఆది నుంచి ఉన్న జీవవాక్యం అంటే ఆయన దేవుడై ఉన్నాడని చూపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ మ్యాన్ వీ హ్యావ్ టచ్డ్ అండ్ స్పెంట్ వాళ్ళు 3.5 years ఆయనతో స్పెండ్ చేసేసరికి ఈజ్ ఎ రియల్ మ్యాన్ అన్నది కూడా చూపిస్తున్నారు. సో అట్ ద సేమ్ టైమ్ హీఈస్ డివైన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీఈస్ మ్యాన్ అన్న దాంతో అగ్నాస్టిసిజం అన్న దాన్ని అడ్రస్ చేస్తున్నాడు. So John the Apostle is showing that Lord Jesus Christ has existed from the beginning by saying that he is word of life, and but also showing that he is a man by telling that they have seen and touched him. సో ఈ ఫస్ట్ వర్స్ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే దట్ లైఫ్ ఈజ్ రివీల్డ్ టు యూ అండ్ ఐ. అది ఇంతకాలం అంటే ఇప్పుడు మనకు సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నా జేబులో ఉంది, తీసి ఇక్కడ పెడితే ఇట్స్ రివీల్డ్ బట్ ఇట్స్ స్టిల్ దేర్. అలాగే ఈ జీవవాక్యం కూడా ఆది నుంచి ఉంది, కానీ ఇప్పుడు మీ ముందుకి ప్రత్యక్షపరచబడింది మన ముందుకి. So we can see from the first verse that the word of life has been revealed to us. So from this we can understand that the word of life has existed from the beginning itself, but has been revealed to us now. సో సెకండ్ వర్స్లో మనం ఏం చూసుకోవచ్చు అంటే, ఒకసారి సెకండ్ వర్స్ ఎవరైనా తెలుగులో బిగ్గరగా చదువుతారా? So we can see that in the second verse. Can somebody read verse 2 in Telugu loudly? థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకేమైందంటే దిస్ లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. జాన్ తన సొంత జీవితంలో ఈ జీవాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. So Apostle John has experienced this life in his own life. మన విషయానికి వచ్చినట్లయితే మనం దేవుని యేసు ప్రభుని ఫిజికల్గా చూడలేదు, తాకలే, మాట్లాడలేదు, పరిశీలన కూడా చేయలేదు. So in our lives we have not seen nor touched or examined Lord Jesus Christ. We have heard from some people or with వాక్యం విధంగానో దేవుడు మనలో చేసిన కార్యాన్ని బట్టో మనం విశ్వసిస్తున్నాం. So because of the work that the word of God has done in our lives, or from hearing from somewhere, we have put our faith in Lord Jesus Christ. సో యోహాను మాత్రం క్లియర్గా దేవుణ్ణి 3 సంవత్సరాలు పరిశీలనగా చూసి, పై ఈ 2 వచనాలు పరిశీలనగా చూసి ఎరిగి చెప్తున్నాడు అనమాట. But Apostle John has seen Lord Jesus Christ for 3 years in an examining manner, and he is telling us. ఆయన ఏమంటున్నాడంటే ఇలాంటి ఫెలోషిప్ దేవునితోటి మీకు కూడా కలిగి ఉండొచ్చు అంటున్నాడు. He is saying that you can have a similar kind of fellowship with Lord Jesus. ఇప్పుడు మనకి క్వశ్చన్ రావచ్చు, ఆయన అంటే ఆ రోజు ఫిజికల్గా పక్కన కూర్చొని చూశాడు కాబట్టి ఫెలోషిప్ ఉండొచ్చు అన్నాడు. 21st centuryలో ఉన్న ఇప్పుడు మనకి అలాంటి ఫెలోషిప్ ఎలా వస్తుంది? So we might question this. John the Apostle had fellowship because he was there with Jesus. But now that we are in the 21st century, how can we get the same fellowship? సో ఆయన మాట్లాడేది ఫిజికల్ నియర్నెస్ గురించి కాదు, స్పిరిచువల్ నియర్నెస్ గురించి. So he is not talking about physical nearness with the Lord, but rather than spiritual ఆ స్పిరిచువల్ నియర్నెస్ మనకు ఎలా వస్తుంది అంటే, మారు మనసు కలిగిన జీవితం మనలో ఉన్నప్పుడు ఆ స్పిరిచువల్ నియర్నెస్ కూడా మనకు వస్తుంది. So we will get that spiritual nearness when we have a life that is changed, when we are living a born again life. Born again life అంటే ఫర్ ఎగ్జాంపుల్ John 3:3 ఎవరైనా చదువుతారా బిగ్గరగా? Can somebody read John chapter 3 verse 3? థ్యాంక్ యూ సిస్టర్. సో కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడలేడు అంటే మారు మనసు అని ఇక్కడ కూడా జాన్ కింద రాస్తుంటాడు, బార్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలంగా జన్మించిన వాడు అన్నట్టు రాస్తూ ఉంటాడు కిందకి వెళ్తే. So here we can see that Lord Jesus says, except a man be born again, he cannot see the kingdom of God. సో ఆ మారు మనసు ఎట్లా వస్తుంది అంటే యేసు ప్రభుని విశ్వసించుట ద్వారా, ఆయన చేసిన కార్యాన్ని విశ్వసించుట ద్వారానే మనకి ఆ మారు మనసు మనలో కలుగుతుంది, అంటే ఫెయిత్ మనలోకి వస్తుంది.
So by believing in the works of Lord Jesus Christ can only be born again. సో ఆ నియర్నెస్, ఆ స్పిరిచువల్ నియర్నెస్ ద్వారానే దేవుని మనం ఆరాధించగలుగుతాం. So only through that spiritual nearness can we worship our God. ఆరాధించడం మాత్రం కాదు, అనుభవించగలుగుతాం కూడా, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. So we will be able to not just worship Him but also experience Him. జాన్ కూడా ఇదే ఎక్స్పీరియన్స్ని ఆయన కలిగి ఉండి మనకు రాస్తున్నాడు అనమాట. So John with the same experience is writing to us. ఏమని రాస్తున్నాడు? తండ్రి యొద్ద ఉన్న నిత్య జీవం మాకు ప్రత్యక్షమైంది, అది మాకు అనుగ్రహించబడింది. అది మనకు ఎలా అనుగ్రహించబడింది? So he is saying that for the సెకండ్ వర్డ్స్, ఆ జీవం ప్రత్యక్షం which was with the Father and was manifested unto us. సో మనకు ఎలా వచ్చింది అంటే, ఈ సువార్తని మనం విశ్వసించినప్పుడు మనకు కూడా ఆయనతో సహవాసం ఏర్పడింది. So when we believe in this good news, then we will be able to have that relationship with Him. సో ఈ సువార్త అన్నప్పుడు జాన్ 5 books రాశాడు మన న్యూ టెస్టిమెంట్లో. So Apostle John has written 5 books in the New Testament. జాన్స్ గాస్పల్ ఎందుకు రాశాడంటే, టు సేవ్ ద సిన్నర్, పాపులకి మారు మనసుకి రాశాడు. So John the Gospel was written to show టు చేంజ్ ద సెయింట్స్, టు పాపుల మారు మనసుకి, to for the salvation of sinners. సాల్వేషన్ ఆఫ్ సిన్నర్స్, యా. అండ్ ఈ ఎపిస్టల్స్ ఎందుకు రాశాడంటే రక్షణ నిశ్చయత కొరకు రాశాడు. అంటే యు ఆర్ సేవ్డ్ అన్నది మనకు నిశ్చయత కలిగి ఉండాలిగా. ఎస్, ఐఎమ్ సేవ్డ్ అని 100%. The epistles were written for the assurance of salvation. సో అండ్ ప్రకటన గ్రంథం ఎందుకు రాశాడంటే, టు కరోనేట్ ద కింగ్, రక్షకుని మహిమపరచడానికి రాశాడు. So Revelation, the book of Revelation was written to coronate the Savior and the King. సో ఈ పర్టికులర్ మనం వ్యక్తిగతంగా యేసుప్రభుని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే, ఈ జీవాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే, If we are to experience Lord Jesus Christ in a personal manner in our lives, ఒక స్టోరీ చెప్తాను. I'll tell you a story. ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడంట. There was once a college student. ఆయన వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని వాళ్ళ ఊరికి వెళ్ళాడు. So he, because his grandmother had passed away, he went to his village. తిరిగి వచ్చాడు. స్టడీస్లో మార్క్స్ అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి అన్నమాట. So his marks were falling down in his studies after that. సో ఆ ప్రొఫెసర్ పిలిచి అడిగాడంట, ఎందుకు నీ మార్క్స్ తగ్గిపోతున్నాయి, అంత డిప్రెస్ అయిపోయావా, మీ అమ్మమ్మ చనిపోయిందని ఎందుకు అని పిలిచి అడిగాడంట. So the professor called him and asked him if why his marks were coming down and whether if he was depressed because of his grandmother's death. సో ఆయన అప్పుడు చెప్పాడంట, దాని గురించి కాదు నా బాధ, ఆమె బైబిల్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తే నాకు ఒక విషయం కనిపించింది అందులో. So then he says that it is not because that she is passed away, but I read her Bible and there was a thing that I saw in the Bible. ఆ ఫ్యామిలీ ట్రీ, ఫ్యామిలీ హిస్టరీ అది రాసుకున్నప్పుడు నేను అడాప్టెడ్ అన్న విషయం నాకు అక్కడ అర్థమైంది. So I understood that I was adopted by looking at the family history there. సో ఆయన ఇప్పుడు ఏం కంగారు పడుతున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, నేను ఎవరికి సంబంధించినవన్నో తెలియదు అన్న విషయం తెలియక he is worried అన్నమాట. He is worried because he doesn't know anymore where he is from and who he is. సో మనకు కూడా లైఫ్లో 2 విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. So there are 2 things that we all must know in our lives. వేర్ వీ కేమ్ ఫ్రమ్ అండ్ వేర్ విల్ గో. So we must know where we have come from and where we will be going. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు అంటే, దేవుని నుంచి వచ్చాం అంటే మనకి యాజ్ ఎ క్రిస్టియన్స్ వీ హ్యావ్ నోన్ ఇట్, బట్ ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి చనిపోయాక ఎక్కడికి వెళ్తామన్న 2 థింగ్స్ తెలియకపోతే మన లైఫ్ అంతా వేస్టే. If we do not know where we have come from and where we will be going, then we will be wasting our entire life. సో ఆ క్లియర్ నిశ్చయత మనలో లేనప్పుడు, when we do not have that clear assurance, we cannot experience this Christ. So then we cannot experience Christ. Then we can't also experience this life. మనం ఈ జీవితాన్ని మనం అనుభవించలేము. ఈ నిత్య జీవాన్ని మనకి దేవుడు ఇద్దామనుకున్న నిత్య జీవాన్ని మనం ఆయన్ని గుర్తించలేకపోతే మనం అనుభవించలేము. So if we cannot recognize the eternal life that God is giving to us, then we cannot experience it. సో ఈ నిత్య జీవాన్ని లేదా ఎటర్నల్ లైఫ్ మనం అనుభవించాలి అంటే, if we are to experience this eternal life experience this eternal life, the only way is through Jesus Christ. యేసుక్రీస్తు మాత్రమే మార్గము. సో ఆయన ద్వారానే తప్ప మనకి ఏ విధంగా తండ్రి యొద్దకు ప్రవేశం లేదు. Only through him do we have entry to the Father. సో నీవు నేను రక్షింపబడినప్పుడు దేవుడు మనకి ఆ ఫ్రీడమ్ని, ఆ వేని క్రియేట్ చేశాడు. So when you and I were saved, the Lord Jesus paved that way for us.
సో ఈరోజు నీవు నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాం, ఆరాధించగలుగుతాం దేవుణ్ణి. నన్ను రక్షించిన నీవు మాకు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రం అని ఎలుగెత్తి ఆరాధించగలుగుతాం. Today we can proclaim and say and worship Him for the salvation that He has given to us. ఈ జీవితాన్ని మీరు ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లయితే, If you've not experienced this life yet, యూ డు నాట్ నో వేర్ యూ గో. ఎటర్నల్ లైఫ్ అనేది మీ దేవుని ఎరిగిన వారికి ఉంటుంది, ఎరగని వారికి ఉంటుంది. so you will not know where you will go after. So eternal life is only for people. నో ఫర్ బోత్ పీపుల్. Eternal life is for both people. బోత్ పీపుల్ ఎట్లా అంటే ఎటర్నల్ హెవెన్ అండ్ ఎటర్నల్ హెల్ రెండు ఉంటాయి. ఎయిదర్ యూ గో టు హెవెన్ ఆర్ హెల్, దట్ విల్ బి దేర్. So eternal life will always be there. You will either go to heaven, eternal hell, or eternal heaven. బికాస్ దిస్ లైఫ్ ఈజ్ రివీల్డ్ టు యూ అండ్ ఐ. ఈ ఈ జీవితం మనకు వివరించబడింది కనుక ఈ నిత్య జీవంని దేవుడు తన యొద్ద ఉంచుకోకుండా మనకు బయలుపరిచేశాడు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా. Rather than keeping that eternal life with Himself, He has revealed it unto us. సో ఈ లైఫ్ ఈ జీవం అన్నది మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా సత్యం అని అర్థమవుతుంది కాబట్టి, because we can understand that this is the truth, that this life is the truth through Lord Jesus Christ. సో మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం అంతా చూసుకుంటే ఒక 4 థింగ్స్ లో మనకు అర్థమైపోతుంది. If we look at the entire life of Lord Jesus Christ, we can understand this in 4 things. అంటే చాలా మంది అంటే రకరకాల అంటే యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉంటారు, అంగీకరించని వాళ్ళు ఉంటారు. కాబట్టి 4 థింగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఆయన కొంచెమంది అబద్ధికుడు అన్నారు, కొంచెమంది లయర్ లూనటిక్ అన్నారు, కొంచెమంది లెజెండ్ అన్నారు, లేదా కొంచెమంది లార్డ్ అని ఒప్పుకున్నారు. So there were people who believed in Him and there were people who did not believe in Him. There were 4 things primarily. People called Him legend, people called Him liar, people lunatic. called Him lunatic, and లార్డ్. people called Him Lord. సో ఆయన చెప్పినట్టుగా ఆయన లార్డ్ అని మనం వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఈరోజు తెలుసుకున్నాం. So we have through experience through experience learned that He is the Lord. జాన్ కూడా ఆ రోజు ఉన్న గ్నాస్టిసిజం అన్న సిద్ధాంతాన్ని దీంతోటే ఖండిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు జన్మలో మనం చూచినప్పుడు ఆయన జన్మలో పాపం లేదు. So John rebukes the philosophy of Gnosticism by showing that there was no sin in Lord Jesus Christ. అండ్ ఆయన లైఫ్ చూసుకున్నప్పుడు there is no other man lived like this on the face of this earth. There is no other man who has ever lived like Lord Jesus Christ on the face of the earth. పాపం లేకుండా 33 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈవెన్ ఇక్కడ జాన్ రాస్తూ కూడా 10th verse అంటాడు, మనం పాపం చేయలేదని చెప్పిన ఎడల అని చెప్తాడు అనమాట. There is nobody who has lived 33 years without sin in this world. Even John says here in 10th verse that if we say that we have not sinned, we make him a liar and his word is not ఆయన in us. జీవితంలో పాపం లేకుంటున్నాడు. ఆయన మరణం చూసినప్పుడు కూడా ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ డెత్. So he did not have sin in his life, and even when in death, it was not an ordinary death. ఆయన దేవుడై ఉండి కూడా మానవ ప్రభుత్వాలకు సమస్తానికి మన పాపాల నిమిత్తమే అన్నిటికీ లోబడి ఆ శిలువ మరణం పొందాడు. Even being God, he obeyed to all the laws of man and bore our sins and died for us. ఆయన తిరిగి లేచిన విధానం చూస్తే ఇప్పటి వరకు ఏ మానవుడు మరణించి తిరిగి లేచిన వాడు లేడు. There is no other man who has died and risen up from death. ఎందుకంటే మరణం ఆయన బంధించలేదు కాబట్టి ఆయన తిరిగి లేవగలిగాడు. Because death could not hold him, he could rise back from death. సో ఇదే ఎక్స్పీరియన్స్ని నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఇచ్చినందుకే మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. We are bound to worship the Lord because He has given us the same experience in our lives. అండ్ థర్డ్లీ మనం ఏం చూసుకుంటామంటే 3rd and 4th verses, దిస్ లైఫ్ ఈజ్ షేర్డ్. మనం ఇతరులకు ఈ జీవాన్ని గురించి ప్రకటించే వారమై ఉండాలి. So we look finally in the 3rd and 4th verses that this life that we have gotten is supposed to be shared. ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక పాస్టర్ ఉన్నాడంట, ఆయనకి ఒక ఆమె ఫోన్ చేసి తిడుతుంది. So I'll tell you an example. So there was this pastor who was being yelled at by a woman. మీకు సంబంధించిన పేపర్ ఏదో మా ఇంటికి వచ్చింది, మీ మతం మీది, మా మతం మాది, మాకు చెప్పాల్సిన అవసరమే ఉంది, మీది మీ దగ్గర పెట్టుకోండి, మీ దేవుడిని మీరు ఆరాధన చేసుకోండి అని తిడుతుంది. So this woman was yelling at the pastor that some pamphlet related to your religion has come to us. You keep your religion with us, we will keep our religion with us. అంటే సేమ్ థింగ్ మనం కూడా చూస్తాం కదా, గాస్పల్ ట్రాక్ ఇచ్చినప్పుడు వాళ్ళు సేమ్ ఈ విధంగానే రెస్పాండ్ అవుతారు కదా. We would have also have seen a similar kind of experience when we would have given gospel tracks. ఆయన ఏం చెప్పాడంటే ఈ అద్భుతమైన జీవాన్ని మేము అనుభవపూర్వకంగా తెలుసుకొని మేము సంతోషంగా ఉన్నాము, ఆ సంతోషాన్ని మీకు షేర్ చేసుకోకుండా ఉండలేమని చెప్తున్నాం అంటాడు. So he says
that this wonderful life we have inherited by believing, and we are not able to hold that happiness. That is why we are sharing this. ఇది అనుభవపూర్వకంగా ఏ విధంగా తెలుసుకున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించట ద్వారానే తెలుసుకున్నాం. మన కొరకు ఆయన చేసిన కార్యాన్ని మనం గుర్తించటం ద్వారానే తెలుసుకున్నాము అంటారు. So this was manifested onto us because we have believed in Lord Jesus Christ. ఆయనతో మాకున్న సహవాసాన్ని బట్టే తెలుసుకోగలిగామని చెప్తాం. We were able to get to know because of the fellowship that we have with him. సో ఫెలోషిప్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ దేవుడికి మనకి ఫెలోషిప్ ఎలా ఉంటుంది? మనం పాపులం, దేవుడు హోలీ గాడ్ కదా. So the fellowship between how will there be fellowship between us, man and God? We are sinners, but God is holy. ఫెలోషిప్ లో ఏదో ఒకటి కామన్ గా ఉండాలి కదా. So there must be something common between if there is to be fellowship. సో ఆ కామన్ థింగ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనిషిగా జన్మించాడు. దట్ ఈస్ సో దట్ we became, when God became human, so we have that thing in common. So that to have something in common, God became a human so that we have something in common for fellowship. సో మనం చేసిన పాపాలన్నీ ఆయన శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనలో నుంచి ఆ పాపాలు తీసివేయబడ్డాయి. Because he bore all our sins when he went to the cross, all those sins were taken away from us. సో ఆ పాపాలకు అక్కడ శిక్ష పడింది కాబట్టి దేవుడికి మనకి ఫెలోషిప్కి ఒక మార్గం ఏర్పడింది. Because he bore the punishment on behalf of us, there established a fellowship between us and God. సో ఆ ఫెలోషిప్ ద్వారా మనం దేవునితో, యోహాన్ అదే చెప్తున్నాడు ఆదిలో ఏంటంటే యేసుక్రీస్తును తండ్రితో కూడిన ఆ సహవాసం మీకు కూడా కలగాలని రాస్తున్నా అంటాడు. So John writes that the fellowship between ఫెలోషిప్ విత్ ఫాదర్ అండ్ ద సన్. John writes that the fellowship between the Father and the Son you are also supposed to have. సో అది ఎలా అంటే ఒక మిరాకిల్ అన్నమాట. యేసు ప్రభు మానవ నేచర్ తీసుకొని మనకి దేవుని నేచర్ ఇచ్చాడు ఇక్కడ మన పాపాలు క్షమించబడటం ద్వారా. So by forgiving us of our sins, Lord Jesus Christ took on the nature of man and gave us the nature of God. So this is the first purpose John sharing his experience about eternal life అన్నమాట. So the primary purpose is John sharing his experience about eternal life. ఎందుకంటే మనకి దేవుని స్వభావం వచ్చినప్పుడు మన ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ ద జాయ్. So when we have the likeness of God in us, we will be joyful always. సో ఇందాక మనం చూసుకున్నాం కదా, ఎంప్టీనెస్, లోన్లీనెస్ ఏదైతే ఉందో, వాయిడ్ ఏదైతే ఉండిపోయిందో దాన్ని దేవుడితో ఫెలోషిప్ తోటి గాడ్ ఈస్ ఫిల్లింగ్ విత్ దట్. So the void that we were talking about before is being filled with the fellowship with God. అండ్ మనలో ఉన్న ఎంప్టీనెస్ ని, హాలోనెస్ ని ఈజ్ ఫిల్లింగ్ విత్ హిస్ జాయ్. సో మనలో ఏదైతే ఆ వాయిడ్ ఉందో దాన్ని ఆయన జాయ్తో ఫిల్ చేస్తున్నారు. సో దాని ద్వారా మనం విత్ జాయ్ వీ కెన్ వర్షిప్ హిమ్. మన ఆనందంతో ఆయన్ని ఆరాధించవచ్చు. ఈ సంతోషం ఎలాంటిదంటే భూమి మీద ఏది ఇవ్వలేదు ఇటువంటి సంతోషాన్ని. సో దిస్ జాయ్ ఇస్ సంథింగ్ దట్ కెనాట్ బి గివెన్ బై ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఐ వాంట్ టు షేర్ దిస్ జాయ్ విత్ యూ. ఇంకా నీవు దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించుకున్నట్లయితే ఈ జాయ్ నీ జీవితంలో కూడా కావాలంటే దెర్ ఈస్ ద ఓన్లీ వే, దట్ ఈస్ through Lord Jesus Christ. If you have not experienced this in your life, the only way that you will be able to experience this joy is through Lord Jesus Christ. దేవుడి కొద్దిగా వాక్యం దీవించును గాక. May the Lord bless this small word.